అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 10 రోజుల్లో 82 గంటల్లో వివిధ సమస్యలపై చర్చించామని తెలిపారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. శాసనసభ్యులు 590 ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. ఇన్ని రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల గురించిన వివరాలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. Rules of procedures and conduct of business in the Telangana Legislative Assembly, answer to 68 starred questions and one unstarred question which were received and not taken up till the last day of the 30/3/2026 are placed on the table of the House. They shall form part of the proceedings of the House. I am also announced to the House that in respect of the starred and unstarred questions which were admitted and communicated to the departments for the which answers have not been received and replies to the 0 hour mentions, the ministers concerned are directed to send the answers directly to the members concerned under intimation to the Legislative Secretary. Statistics. Number of days for which the Assembly sat, 10 days. Number of hours for which the Assembly worked, 82 hours, 47 minutes. Number of questions received, 590. Number of questions admitted as starred, 505. Number of questions admitted as unstarred, 53. Number of questions admitted as short notice questions, 1. Number of starred questions answered orally, 42. Number of unstarred questions answered, 26. Number of answers to the starred questions placed on the table of the House on 30/3/2026, 68. Number of supplementaries made by the members, 91. Number of speeches made by the members, 125. Number of statements made by the ministers, 1. Number of government resolutions adopted, 3. Number of bills received, 11. Number of bills passed, 10. Number of bills referred to select committee, 1. Party position in the Assembly as on 30/3/2026. INC 66, BRS 37, BJP 8, AIMIM 7, CPI 1, total 119. Now, with the consent of the House, I urge the House sine die. ఒక్కో నియోజకవర్గానికి 22,500 కోట్లు కేటాయించామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మెట్రో ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు. సిటీలో కట్టే మెట్రో దేశానికే ఆదర్శమవుతుందని తెలిపారు భట్టి విక్రమార్క. ప్రవేశపెట్టినటువంటి అప్రాపరేషన్ బిల్లు పైన సుదీర్ఘంగా చాలామంది సభ్యులు, గౌరవ సభ్యులు వారి సలహాలు, సూచనలు పెద్ద ఎత్తున చేశారు. అధ్యక్ష, గౌరవనీయులు బలాలా గారు కానీ, గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు కానీ, లేకపోతే గౌరవనీయులు ఇతర కాంగ్రెస్ శాసనసభ్యులు చాలామంది కూడా వారి సలహాలు చెప్పారు. అధ్యక్ష, వారు చెప్పినటువంటి కోనంలోని సాంబశివరావు గారు కూడా వారు అమూల్యమైన సలహాలు చెప్పారు. అధ్యక్ష, అంతిమంగా గౌరవ సభ్యులందరికీ మీరు చెప్పినటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష, చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచాం. ఉదాహరణకి బలాలా గారు మాట్లాడుతూ హౌసింగ్ గురించి వారు ధన్యవాదాలు చెప్పారు. వాస్తవమే అధ్యక్ష, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనన్ని
ఇందిరమ్మ ఇళ్ళని ఏ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఇంత సాహసమైనటువంటి నిర్ణయం చేస్తుంది పేదల కోసమని నేను నమ్మట్లేదు అధ్యక్ష. అది కేవలం ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. దాదాపు 22,500 కోట్ల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి వడివడిగా కట్టుకోండి, కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వారం వారం బిల్లులు ఇస్తామని చెప్పేటువంటి ధీరోదాత్తమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను, వారు కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందించినందుకు. అట్లాగే వారు మెట్రో రైల్ సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉందని కూడా అభినందనలు చెప్పారు అధ్యక్ష. మెట్రో రైలు కూడా ఈ నగరాన్ని రూపురేఖలు మార్చి ప్రపంచంలోనే అతి గొప్ప గ్లోబల్ సిటీగా మార్చేటువంటి గొప్ప స్కీమ్ అధ్యక్ష. అది అనేక సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు నడుస్తున్నప్పటికీ ఆ లాజికల్ కంక్లూజన్ అంటే కనెక్టివిటీ ప్రాపర్గా లేకపోవటం వలన అనుకున్నటువంటి విజయాల్ని మనం సాధించలేకపోయాం. ఇప్పుడు ఇటు ఓల్డ్ సిటీలో కానీ ఎయిర్పోర్ట్ వరకు కానీ మిగతా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వకపోవటం వలన మనం దాన్ని ఫలితాలు సాధించలేకపోయాం. అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దానిపైన దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారిని కూడా ఒప్పించి ఈరోజు మెట్రో రైల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోతున్నాం. అంతిమంగా నగరంలో పెరుగుతున్నటువంటి రవాణా ఇటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇది దేశానికి ఒక పెద్ద ఆదర్శంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఓల్డ్ సిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాటాదారుడిగా దీంట్లో రాష్ట్రం, కేంద్రం 2 వాటాదారులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. అట్లాగే అధ్యక్ష వారు ఇంకో మాట కూడా చెప్పారు, పెడస్ట్రేషన్ ప్రోగ్రామ్ ముందుకు పోవట్లేదు చార్మినార్ దగ్గర. అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రాజెక్ట్. త్వరితగతిన మీరు దగ్గరుండి చేపించండి, దానికి కావాల్సిన బిల్స్ ఇప్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటామని చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఆ ప్రాజెక్టుని మీరు త్వరితగతిన మీరు అవసరమైతే స్థానిక శాసనసభ్యులుగా దగ్గరుండి స్పీడ్గా చేపిస్తూ పోండి, బిల్లులు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా అది ముందుకు పోవాలని మేము బలంగా కోరుకుంటున్నాం. అట్లాగే 100 ఫీట్స్ రోడ్ వైడనింగ్ చేస్తూ, రోడ్లు వైడనింగ్ చేసేటప్పుడు కూడా अभी क्या हो रहा है, रोड वाइडन कर रहे, फिर बाद में 5 फीट ऑक्यूपेशन हो रहा, क्या फ़ायदा है बोल के बोल अध्यक्ष నేను ఐ డూ అగ్రీ విత్ హిమ్. డెఫినెట్గా మనం చేసినటువంటి రోడ్లు వైడని భవిష్యత్తులో ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకునేది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి అటువంటి ఆక్యుపేషన్ తిరిగి పునరావృతం కాకుండా ఉండటం కోసం ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు లోకల్ లెజిస్లేటర్గా మీరు బాధ్యత తీసుకొని ఆక్యుపేషన్లో రానికుండా పబ్లిక్ని అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే శానిటేషన్ గురించి న్యూ స్వీపింగ్ యూనిట్స్ కావాలని అడిగారు, కతోరా హౌస్ గురించి కూడా అడిగారు. తప్పనిసరిగా వీటన్నిటినీ ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ విజయశాంతి. 2.5 ఏళ్లైనా వాళ్లకు న్యాయం జరగలేదన్నారు. ఉద్యమకారుల ఇంట్లో ఒకరికి ఉద్యోగం, గౌరవ వేతనం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని చెప్పారు విజయశాంతి. 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది.
ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే కొంచెం చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేము అందరూ పోరాటం చేయబట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టే అధ్యక్ష. సమైక్యవాద నాయకులు, తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉందో, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తల వంచుకుని బతికారు అధ్యక్ష. పోరాడం, త్యాగాలు చేస్తాం, అన్ని సమస్తం పోగొట్టుకున్నాం అధ్యక్ష. చచ్చి బతికాం అధ్యక్ష. తెలంగాణ బిడ్డలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావచ్చు, ప్రతి ఒక్కరు అధ్యక్ష. వాళ్ళు పదే ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఏ గవర్నమెంట్ అయినా రాదు అధ్యక్ష, ఉద్యమకారులని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. అది ఎప్పటికీ మర్చిపోకూడదు అధ్యక్ష. ఇవాళ ఎందుకు డిలే అవుతుంది? అసలు మన ఫస్ట్ ప్రయారిటీ పెట్టుంటే, ఉద్యమకారులకి ఇది చేయాలని పెట్టుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. మొన్న కూడా ఉద్యమకారులు అడుగుతున్నారు, మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల్ని పిలిచి పోనీ డిలే అవుతుందనో లేదా ఇది ఇస్తామనో కొంచెం మాట్లాడుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, క్లారిటీ వచ్చేది అధ్యక్ష. క్లారిటీ రావట్లేదు. వాళ్ళ కమిటీ అన్నది టైం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ జీవితంలో అధ్యక్ష. ఇల్లు పోగొట్టుకున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు, సర్వం అన్ని పోగొట్టుకున్నారు కదా అధ్యక్ష. అలాంటిది వాళ్ళ గురించి మనం కొంచెం టైం ఇచ్చి, మా ప్రభుత్వం అధ్యక్ష, ఇది ఉద్యమకారులకు సంబంధించింది కాబట్టి నేను చెప్పాలి అధ్యక్ష. అందుకే నేను అంటున్నాను అధ్యక్ష, ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అది చేస్తే అది చారిత్రక బాధ్యత అవుతుంది అధ్యక్ష. అలా చేయకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది అధ్యక్ష. అలా జరగకూడదని వరంగల్ కాకతీయ వర్సిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 331 కోట్ల 99 లక్షల రూపాయల వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది కేయూ పాలకవర్గం. వర్సిటీలోని అకాడమిక్ సెనేట్ హాల్లో వీసీ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. రిజిస్ట్రార్ రామచంద్రం, మాజీ వీసీలు, ప్రొఫెసర్లు, ఆర్థికవేత్తలు, పాలకవర్గ సభ్యులు మీటింగ్కు అటెండ్ అయ్యారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోసం 169 కోట్ల 9 లక్షల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేయూలో అభివృద్ధి, వేతనాలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధనా కేంద్రాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దందా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్మశాన వాటికలో భారీగా సిలిండర్లు డంప్ చేసి అక్రమంగా అమ్ముతున్నారని తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. 2100 ఉన్న సిలిండర్ను 6000కు విక్రయించారని తెలిపారు. ఒకే ఏజెన్సీ నుంచి 414 సిలిండర్లను సీజ్ చేశామన్నారు. బ్లాక్ మార్కెట్ ద్వారా క్యాష్ చేసుకుంటున్న ముఠాలపై నిఘా పటిష్టం చేశారన్నారు డీసీపీ వైభవ్ గైక్వాడ్. పంజాగుట్ట లిమిట్ ఏరియాలో ఒక గ్రేవ్ యార్డ్లో ఒక ఇల్లీగల్ సేల్ చేసి వాళ్ళు ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి అప్రిహెండ్ చేశారు. ఈ టోటల్ ఈరోజు ఈ గ్యాంగ్ను 10 పర్సన్కి మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్ అప్రిహెండ్ చేశారు.
ఈ గ్యాంగ్ నుంచి 414 గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇల్లీగల్గా సేల్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం గ్యాస్ సిలిండర్ సీజ్ చేశాము. ఈ మెయిన్ యాక్యూజ్ పేరు మొహమ్మద్ ఆమీర్. ఇది గ్యాస్ సప్లై వాళ్ళది గ్యాస్ ఏజెన్సీ ఉంది. శంషాబాద్లో వాళ్ళ గ్యాస్ గోడౌన్ ఉంది అండ్ వాళ్ళ ఆఫీస్ ఈ అఫ్జల్గంజ్ లిమిట్లో ఉంది. సో మెయిన్ యాక్యూజ్ మొహమ్మద్ ఆమీర్, రెసిడెంట్ ఆఫ్ షౌకత్ నగర్, బంజారా హిల్స్. సో మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో లాస్ట్ ఒక నెల నుంచి వెస్ట్ ఏషియాలో కొన్ని కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, వార్ లాగా సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరుగుతుంది. సో అప్పుడు నుంచి కొంచెం ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ కొంచెం సప్లై డిస్టర్బ్ అవుతుంది. సో మన సిపి సజ్జనార్ సార్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేశారు, రెగ్యులర్గా ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మన దగ్గరికి ఇక్కడ సఫిషియంట్ స్టాక్ ఉంది, పెట్రోలియం ప్రోడక్ట్స్ గురించి, తర్వాత గ్యాస్ గురించి సఫిషియంట్ స్టాక్ ఉంది. తర్వాత కూడా కొంతమంది పర్సన్స్ ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కి ఈ గ్యాస్ సప్లై తక్కువ ఉంది, తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ తక్కువ ఉంది, పెట్రోల్ పంపులో సప్లై లేదు. ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఈ ఏజెన్సీ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఈ గ్యాస్ సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ కేసులో కూడా ఈ మొహమ్మద్ ఆమీర్ ఒకటి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మన మెట్రో గ్యాస్ ఏజెన్సీ పేరు పైన ఈ అఫ్జల్గంజ్ నుంచి నడుస్తుంది. ఈ పర్సన్ దగ్గరికి రెగ్యులర్ డొమెస్టిక్ సిలిండర్స్ మరియు కమర్షియల్ సిలిండర్స్ ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈరోజు మన టీం అప్రెంట్ చేశారు. దీంట్లో టోటల్ హెచ్పి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ 30, తర్వాత హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 19 kg 148 సిలిండర్స్, తర్వాత ఎంటీ సిలిండర్స్ 192, హెచ్పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ 5 kg 35 అండ్ ఎంటీ 5 kg సిలిండర్ 9. టోటల్ 414 గ్యాస్ సిలిండర్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ మార్కెట్లో 2100 రూపీస్ ఉంది. బట్ ఈ బ్లాక్ మార్కెట్లో వాళ్ళు 6000 రూపీస్లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. సో ఈ మోడస్ ఆపరెండి అంటే ఈ రెగ్యులర్ లైసెన్స్ గ్యాస్ సిలిండర్స్ ఈ జనరల్ పబ్లిక్లో మరియు కమర్షియల్ షాప్లో సేల్ చేయాలి. అదే కాకుండా వాళ్ళు ఇక్కడ ఈ గ్రేవ్యార్డ్ పంజాగుట్ట దగ్గరికి గ్రేవ్యార్డ్లో డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో ఆక్వా ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం పని ఇల్లీగల్ ఉంది. అది ఆల్రెడీ మన పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. కమర్షియల్ రెస్టారెంట్స్ వాళ్ళు, కమర్షియల్ బిజినెస్ వాళ్ళు ప్యానిక్ మోడ్లో ఉన్నారు. డొమెస్టిక్ పబ్లిక్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. ఈ సప్లైలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసి ఈ హై ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఈ అక్యూజ్ నుంచి 414 సిలిండర్స్ మరియు టోటల్ 11 వెహికల్స్ మేము ఈరోజు సీజ్ చేశాము. దీంట్లో పెద్ద 2 DCM వెహికల్, తర్వాత స్మాల్ వెహికల్స్ కూడా మేము సీజ్ చేశాము. మరియు తెలంగాణ రాష్ట్రంలో అండ్ దేశంలో ఈ సఫిషియంట్ పెట్రోల్ స్టాక్ ఉంది, గ్యాస్ స్టాక్ సఫిషియంట్ ఉంది. అన్నెసెసరీ రూమర్ స్ప్రెడ్ చేయవద్దు. ఈ రూమర్ స్ప్రెడ్ చేసి తర్వాత ఈ టైప్లో బ్లాక్ మార్కెటింగ్ స్టార్ట్ అయితే సో మీరు అందరు పబ్లిక్ జాగ్రత్త ఉండాలి. మీకోసం సఫిషియంట్గా స్టాక్ ఉంది. సివిల్ డిపార్ట్మెంట్ అన్నీ మొత్తం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో ప్యానిక్ చేయవద్దు. ఎవరైనా ఈ తప్పు సోషల్ మీడియాలో కానీ తర్వాత వాట్సాప్లో ఈ తప్పు మెసేజ్ సెండ్ చేస్తున్నారు, రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళపైన కూడా మన సోషల్ మీడియా టీం, మన హైదరాబాద్ పోలీస్ నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఈ తప్పు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళపైన కూడా అప్రోప్రియేట్ సెక్షన్ కింద మేము హైదరాబాద్ నాగార్జున సర్కిల్ వద్ద ఉన్న శ్మశాన వాటికలో సిలిండర్లను డంప్ చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒక్కో సిలిండర్ను 6000కు డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రజలను పానిక్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్రమ గ్యాస్ దందాపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. బ్లాక్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దందా నిర్వహిస్తున్నటువంటి ముఠా ఆటగట్టించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇటు హైదరాబాద్ నగరానికి చెంది అమీర్ అనే వ్యక్తి మెట్రో గ్యాస్ ఏజెన్సీ నిర్వహణ చేస్తున్నాడు. ఇది అఫ్జల్గంజ్లో ఆఫీస్ ఉంది. వీళ్ళకి సంబంధించిన గోదాం శంషాబాద్లో ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్న మొత్తము ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లని బ్లాక్లో అమ్మకాలు చేస్తూ అంటే 2100కి యాక్చువల్గా రెగ్యులర్గా సిలిండర్ సంబంధించి రేట్ ఉంటుంది. కానీ
మొత్తం షార్టేజ్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ చేసి దాదాపు ఒక్కొక్క సిలిండర్ని 6,000 రూపాయలకి దానికి పైగానే అమ్మకాలు చేస్తున్నట్లు ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం రావడంతో నిఘా పెట్టారు. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన కార్యాలయం అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి కార్యాలయంతో పాటు ఇటు శంషాబాద్లో వీళ్ళ గోదాం ఉంటుంది. అయితే ఈ రెండు ప్లేసెస్లో కూడా ఈ సిలిండర్లు ప్రస్తుతము మనం సిలిండర్లు ఏదైతే చూస్తున్నామో దాదాపు 414 కమర్షియల్ సిలిండర్లని టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సిలిండర్లు అన్నీ కూడా అటు ఆఫీస్లో కాకుండా గోదాంలో కాకుండా పంజాగుట్టలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో వీటిని డంప్ చేశారు. సో అక్కడి నుండే వీటికి సంబంధించిన బిజినెస్ మొత్తం కూడా రన్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ సిలిండర్లకు సంబంధించి అంటే ఒకవైపు ఎక్కడ పెట్రోలు గ్యాస్ సంబంధించిన కొరత లేదు, ఎవరు కూడా రూమర్స్ని నమ్మొద్దు, అపోహలు సృష్టించి ఈ విధంగా బ్లాక్ దందాలకు తెరలేపుతున్నారు అనేది చాలా క్లియర్గా అధికారులు చెప్తున్నారు. సో దాదాపు 414 కమర్షియల్ సిలిండర్లు వీళ్ళంతా కూడా ఎవరైతే అమీర్ అనే వ్యక్తి డీలర్ ఉన్నారో హెచ్పి గ్యాస్ సంబంధించిన డీలర్ అఫ్జల్గంజ్ కార్యాలయం ఉంది. సో అతనితో పాటు అతనికి సహకరించిన వారు మొత్తం కూడా 10 మందిని ఈ కేసు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ గ్యాస్ సంబంధించి ఈ ట్రాన్స్పోర్ట్కి ఈ సిలిండర్లకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించే వాహనాలు కూడా ఏతున్నాయి అంటే 2 డీసీఎంలతో పాటు చిన్న చిన్న ఆటో లాంటి వెహికల్స్ మొత్తం ఒక 7 వాహనాలని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో ప్రస్తుతం అధికారులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎక్కడ గ్యాస్ సంబంధించిన షార్టేజ్ లేదు. కమర్షియల్ సంబంధించి అంటే మెయిన్గా హోటళ్ళు, రెస్టారెంట్లు, దాంతోపాటు ఇతరేతర కమర్షియల్ సిలిండర్స్ వాడే సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో యుద్ధ ప్రభావం ఉంది కాబట్టి గ్యాస్ సంబంధించిన షార్టేజ్ ఏర్పడింది అంటూ వాళ్ళకి మాయమాటలు చెప్పడము, దాని తర్వాత వాళ్ళని ప్యానిక్కి గురి చేయడము, ప్యానిక్కి గురి చేసిన తర్వాత వీళ్ళ దగ్గర అంటే సిలిండర్లు లేవు అంటూ బయట చెప్పుకుంటూనే వీళ్ళు ఆల్రెడీ శ్మశానంలో వీటన్నిటిని కూడా స్టాక్ డంప్ చేశారు. కాబట్టి వాళ్ళతోని మాట్లాడుకున్న తర్వాత ఎవరైతే కస్టమర్లతో మాట్లాడుకుంటారో వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత 2,100 ఉన్న సిలిండర్ని దాదాపు 6,000కు పైగా కూడా అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఒక పక్క సమాచారంతో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఉన్న ఇన్ఫర్మేషన్ అట్ ది సేమ్ టైం ఈ సిలిండర్లన్నీ డంప్ చేసినటువంటి శ్మశానం అది బంజారా హిల్స్ సంబంధించిన జ్యూరిడిక్షన్లోకి వస్తుంది. సో టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారా హిల్స్ పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించి ఎవరైతే ఈ ఇలీగల్ దందాకు తెరలేపారో అమీర్ అనే మెట్రో గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకునితో పాటు అతనికి సహకరిస్తున్న మొత్తం 10 మందిని ఈ కేసు సంబంధించి అరెస్ట్ చేశారు. దాంతోపాటు 414 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సో ఇలాంటి అపోహల్ని నమ్మొద్దు. మెయిన్గా కమర్షియల్ సిలిండర్లు వాడేవాళ్ళు ఎక్కడ సిలిండర్ సంబంధించిన షార్టేజ్ లేదు కాబట్టి ఈ విధంగా బ్లాక్ దందాలకు తెరలేపే వారి మాటలు నమ్మొద్దు, వాళ్ళ ఉచ్చులో పడొద్దు. ఎవరైతే బ్లాక్ దందాలు నిర్వహిస్తున్నారో మెయిన్గా కమర్షియల్ సిలిండర్ల పేరు చెప్పుకొని మార్కెట్లో ఈ విధమైన దందాలకు తెరలేపుతున్నారో ఖచ్చితంగా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహుతో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. ఎస్ రైట్ నౌ శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు మీ కుటుంబానికి ప్రభుత్వం నిలబడి ఉంటుందని చెప్పడం కోసం ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ ఇందిరమ్మ బీమా పథకం అధ్యక్ష. దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో కటింగ్ అక్రాస్ కాస్ట్, క్రీడ్, క్లాస్ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ వర్తించేటట్టుగా ఈ పథకాన్ని తీసుకుని వచ్చాం అధ్యక్ష. అందుకోసమే ఈ బడ్జెట్ పీపుల్స్ బడ్జెట్గా దీన్ని ఈ ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. అట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంబంధించిన వెల్ఫేర్ గురించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఉదాహరణకి ఈ వర్గాలకు ఉపయోగపడేటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా మొత్తంలో దశాబ్దాలుగా ఈ దేశంలో చాలామంది ఇళ్ల కోసం కోరుకుంటూ ఉన్నారు అధ్యక్ష. గతంలో మనం చూసాం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఇళ్ల గురించి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము. పాపం 10 సంవత్సరాలు ప్రజలు ఆశించి ఓట్లు వేశారు అధ్యక్ష. కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళ ఆశలో నెరవేరలేదు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. ప్రతి వాళ్ళు ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రంలో బతకాలి.
దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోని ప్రకటించినప్పుడు కూడా చెప్పాము అధ్యక్ష. ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా నేను సిఎల్పి లీడర్గా నేను ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష, ఇది సాధ్యమా అని. సాధ్యమే అని అసాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని కూడా సాధ్యం చేసి ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల లెక్కన ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన 22,500 కోట్ల రూపాయలతో ఈ దేశంలో కని విని వెరగిన విధంగా ఇందిరమ్మ ఇళ్లని ఈరోజు శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రంలో నివాసం ఉండటం ఒక గౌరవప్రదంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కలిగిస్తూ ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి. ఆ చదువు కూడా ఆత్మగౌరవంతో ఈ పోటీ ప్రపంచంలో బతికేటట్టుగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి పేద విద్యార్థికి కూడా ప్రైమరీ నుంచి దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి ఉదయం పూట అల్పాహారం మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచే మొదలు పెడుతున్నాం అధ్యక్ష. నో చైల్డ్ విల్ గో టు స్కూల్ విత్ అన్ ఎంప్టీ స్టమక్ అని ఒక నిర్ణయం తీసుకొని పిల్లలు బడికి వచ్చేటువంటి ప్రతి బిడ్డ కూడా కావలసినటువంటి అల్పాహారంతో పాటు మళ్ళీ వారంలో 3 రోజులు ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు మిగతా 3 రోజులు రాగి జావ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది. అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా అడాల్సెంట్ వేజ్లో వాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కాలే కడుపుతో నిర్ణయాలు సక్రమంగా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఆలోచనతో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం ఈ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో మనం మొదలుపెట్టినటువంటి ఏ పథకాన్నైనా ప్రజల దగ్గరకు చేర్చి ఆ డెలివరీ మెకానిజాన్ని అందించేటువంటి ఉద్యోగ వ్యవస్థని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తుల కోసం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మరణిస్తే రాత్రి ఆ కుటుంబాలు తల్లకిందులు అవుతాయి, ఆర్థికంగా ఇబ్బంది పడతారనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ తీసుకొనాలి. ఉద్యోగస్తుల కోసం 1,20,00,000 రూపాయల జీవిత బీమాని, ప్రమాద బీమాని ఉద్యోగస్తుల కోసం తీసుకొని వచ్చాము. ఇది దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడేటువంటి పథకం అధ్యక్ష. అట్లాగే ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు వారు కానీ వారి కుటుంబ సభ్యులు, వారి మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి కొన్ని దశాబ్దాలుగా వైద్యానికి సంబంధించి చేయించుకోవడానికి పోతే బిల్లులు అడుగుతూ ఉంటే ఆ బిల్లులకు రీఎంబర్స్మెంట్ కోసం ఇబ్బంది పడుతున్నారని దశాబ్దాలుగా వాళ్ళు కోరుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచన చేసి క్యాష్లెస్ హెల్త్ కార్డ్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల కోసం మనం ప్రవేశపెట్టాం. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇది మానవీయ కోణంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పథకాలు. అటు బాగా మిత్రులు మాట్లాడుతూ కొద్దిమంది ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యంలో ఇబ్బందులు ఉన్నాయి, సరిగా చూడలేదు. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ సభ్యులందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రధాన దృష్టి పెట్టి అత్యంత ప్రాధాన్యత రంగాలుగా ముందుకు తీసుకొని పోతుంది. అందుకోసమే హైదరాబాద్ నగరం లేకపోతే హైదరాబాద్ నగరం వెలుపల ఉన్నటువంటి నగరాల్లో కూడా, ఉదాహరణకు వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి దాదాపు ఈ సంవత్సరమే ఒక 10,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి రావడానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, కమిట్మెంట్ అధ్యక్ష అని మీ ద్వారా గౌరవ సభ్యులందరి దృష్టికి తీసుకుని వస్తాం అధ్యక్ష. అట్లాగే
నెల్లికంటి సత్యం గారు మాట్లాడుతూ విద్యకు సంబంధించి కొంత అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఉదాహరణకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అని అన్నారు. కొన్ని విషయాల్లో బీమా విషయాల్లో స్పష్టత లేదని కూడా వారు చెప్పారు. వారికి మిగతా ప్రజలకి వారి ద్వారా మీ ద్వారా కొంత స్పష్టత కూడా ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. బీమా విషయాల్లో మా అందరూ తెలిసిందే, మన అంజిరెడ్డి గారు కూడా అడిగారు ఏజ్ లిమిట్ ఏంటని. బీమా విషయంలో మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానే పోతాం. ఆ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ 60 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ చేయడానికి నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రకంగానే హైయెస్ట్ ఏజ్ లిమిట్ 60 ఇయర్స్. ఆ 60 ఇయర్స్ వరకు ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఒకవేళ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని 60 నుంచి 70 నుంచి 80 సంవత్సరాల కంటే కూడా మేము ఆ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తప్పనిసరిగా చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా వారి దృష్టికి తీసుకొని వస్తూ, సత్యం గారికి మాత్రం నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎంత విద్య పట్ల మక్కువ, ఈ ముఖ్యమంత్రి వారు ప్రత్యేకంగా వారి దగ్గరనే ఈ శాఖను పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. విద్య పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఎఫెక్షన్ ఉన్నది కాబట్టే ఈ విద్యలో తీసుకురావాల్సిన అనేక నిర్ణయాలు చేశాం. ఉదాహరణకి ఈ సమాజం కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద విడిపోయి విడదీయబడి నివాసం ఉంటుంటే అది కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, కులాలు, అందరికి సంబంధించిన మతాలకు సంబంధించినటువంటి అందరూ ఒక వసుదైన కుటుంబంలాగా పెరగాలి చిన్ననాటి నుంచి అని ఒక ఆలోచన చేసి, ఒక మరో ప్రపంచాన్ని మనం నిర్మించాలి ఈ రాష్ట్రంలో అనే ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక నూతన కాన్సెప్ట్ని పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఆనాడు మన ఉద్యమం సందర్భంగా, స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా ఆయన యంగ్ ఇండియాని ఒక పత్రిక పెట్టి ఈ దేశంలో స్వాతంత్రం కోసం సమాచారం విస్తరించడం కోసం ఏ ప్రయత్నం అయితే చేశాడో వారి ఆలోచనల్ని ఉనికిపుచ్చుకొని ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్ కనీసం 20 నుంచి 25 ఎకరాల క్యాంపస్లో 200 కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ మీడియంతో అన్నీ కావాల్సిన సకల సదుపాయాలతో ఇంక్లూడింగ్ టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నాం అధ్యక్ష. చిన్ననాటి నుంచే వాళ్ళకి ఆ రకమైనటువంటి కలిసి చదువుకునేటువంటి వ్యవస్థ ఏర్పడితే భవిష్యత్తులో ఇటువంటి తారతమ్యాలు, సామాజిక తారతమ్యాలు లేనటువంటి ఒక వ్యవస్థని నిర్మించాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో విద్య పైన దృష్టి పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని వస్తాం. ఇది గౌరవ సభ్యులందరూ గమనించాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అది కాకుండా మరొకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది పెద్ద గొప్ప నిర్ణయం అధ్యక్ష. ప్రతి శాసనసభ నియోజకవర్గం కనీసం ఒక్క స్కూలు తగ్గకుండా 1500 స్టూడెంట్స్కి తగ్గకుండా దాదాపు 12 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటట్టుగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ స్కూల్స్ ఆ క్లస్టర్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ పొద్దున్నే యూనిఫామ్ ఇచ్చి, షూ ఇచ్చి, టై ఇచ్చి, పిల్లల బ్యాగ్ ఇచ్చి, బ్యాగ్లో పుస్తకాలు ఇచ్చి, వాళ్ళు తయారయ్యే లోపల ఇంట్లో ఒక బస్సు కానీ ఒక ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ ఇంటికి వచ్చి వాళ్ళని ఎక్కించుకొని ఆ పిల్లల్ని స్కూలుకు తీసుకొని వచ్చి స్కూల్లో రాగానే వాళ్ళకు ఒక అల్పాహారం పెట్టి ఆ తర్వాత ఒక గ్లాస్ పాలు ఇచ్చి లేకపోతే రాగి జావ ఇచ్చి కడుపు నిండా వారికి ఆహారం పెట్టిన తర్వాత తిరిగి పాఠశాల పాఠాలు మొదలుపెట్టే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మనం మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం అక్కడే పెట్టి సాయంత్రం తిరిగి మళ్ళీ వాహనంలో రవాణా సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి వచ్చేటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మొదలు పెడతా ఉన్న అధ్యక్ష. ఇది దేశానికి ఆదర్శంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. వారు సత్యం గారు మాట్లాడుతూ ఎడ్యుకేషన్ శాఖకి తక్కువ కేటాయించారని లేదు అధ్యక్ష. ఎడ్యుకేషన్ శాఖకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి 5443 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్కి 21,231 crores, అట్లాగే
రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనివర్సిటీకి సంబంధించి బీసీ వెల్ఫేర్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మిగతా వాటికి సంబంధించి 5,114 కోట్లు, మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి 1,714 కోట్లు, అట్లాగే సోషల్ వెల్ఫేర్ సంబంధించి 5,738 కోట్లు, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి 2,073 కోట్లు, అట్లాగే హెల్త్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కళాశాల సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి 2,141 కోటి, అట్లాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి 477 కోట్లు, వెటర్నరీ యూనివర్సిటీ సంబంధించి 132 కోట్లు, సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కొత్తగా ప్రవేశపెట్టాం అధ్యక్ష, ఆ విద్యార్థుల కోసం 50 కోట్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలని అప్గ్రేడ్ చేసి ప్రపంచంలో వస్తున్నటువంటి మిషనరీ ఈరోజు అడ్వాన్స్ మిషనరీకి అనుగుణంగా ట్రైనింగ్ స్కిల్స్ నేర్పించేటువంటి సెంటర్స్ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి మొదలుపెట్టి అందులో చేరుకున్న విద్యార్థులకు ప్రతి నెల 2,000 రూపాయల స్టైఫండ్ స్కాలర్షిప్ ఇచ్చి వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగం దొరికేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థ కూడా ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండబోతూ ఉంది. స్కిల్ యూనివర్సిటీతో సహా వీటన్నిటిని కలిపి ఎడ్యుకేషన్ కోసం మేము టోటల్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ 44,191 crores ఈరోజు సంవత్సరం అలాట్ చేసి మొత్తంగా 13.6% ఎడ్యుకేషన్ కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయించి ముందుకు పోతున్నాం. దయచేసి గౌరవ సభ్యులు దీన్ని గమనించాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ వైద్యానికి కానీ విద్యకు కానీ పూర్తి స్థాయిలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వెళ్తాం. సత్యం గారు మరి మిత్రులు మా పార్టీతో కలిసి ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్, అట్లాగే ప్రగతిశీల భావాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ సంబంధించిన వ్యక్తులు, వారు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంధన బెళ్ల గురించి కానీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గురించి కానీ, ఇందిరమ్మ జీవిత బీమా పథకం గురించి కానీ, లేకపోతే ఉద్యోగస్తుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ, అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున వారు సమర్థిస్తారు, హర్షిస్తారు, అభినందిస్తారు అనుకున్నాను. కానీ ఎందుకో వారు నాకు అంతగా ప్రజలకు తృప్తిగా లేదు ఈ బడ్జెట్ అని చెప్పారు. మరి వారి విజ్ఞతగా నేను వదిలేస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రులు అఫెండి గారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన అంశాలు ఉన్నాయి, వాటి గురించి పరిశీలించడం తప్పనిసరిగా వారు చెప్పినటువంటి సూచనలు తీసుకొని ఇప్పటికే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లాంటి వాటిని ప్రత్యేకంగా ప్రోత్సహించి ముందు తీసుకొని పోవాలని కోరుకుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కూడా చెప్పారు. ఓల్డ్ సిటీలో ఆ ట్రాఫిక్ సిగ్నల్స్, హాకర్స్ సంబంధించి ఐడి కార్డ్స్ కూడా కావాలని అడిగారు. ఇది కూడా ప్రభుత్వ పరిశీలన ఉంది అధ్యక్ష. అట్లాగే పవర్ సప్లై ఇన్ హైదరాబాద్ సంబంధించి రాబోయే రోజుల్లో కొంత సమ్మర్ సీజన్ పీక్ పెరుగుతూ ఉంది. అట్లాగే గ్యాస్ కొరత కూడా తక్కువగా ఉంది కాబట్టి పవర్ కన్జంప్షన్ పెరిగేటువంటి అవకాశం. ఇరాన్ యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, విమాన ప్రయాణాల ఖర్చులు, భద్రతా ఆందోళనలు ఇవన్నీ కలిసి అంతర్జాతీయ ప్రయాణాలను కష్టతరం చేస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితి భారత పర్యాటక రంగానికి మాత్రం మంచి బూస్టునిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలు టూర్స్ వాయిదా వేసుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు పర్యాటకులు. యుద్ధం ప్రపంచాన్ని కష్టాల్లో పడేస్తుంటే భారత పర్యాటకానికి మాత్రం బూస్టును అందిస్తోంది. పశ్చిమాసియా దేశాలకు టూర్లకు వెళ్లే వాళ్లు భారత్లోని ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో గల్ఫ్, యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకులు ఇప్పుడు తమ ప్లాన్లను మార్చుకుంటున్నారు. విదేశీ టూర్లను వాయిదా వేసుకుని లడాక్, రిషికేశ్, సిమ్లా, మనాలి, షిల్లాంగ్, కేరళ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు 30% బుకింగ్స్ పెరిగాయన్నారు ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నందున ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబంతో, ఫ్రెండ్స్ తో కలిసి సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనే ఆలోచన ఈ ట్రెండ్ కు కారణమవుతోందన్నారు. So tourism, I can see that there is a lot of impact that is happening. I have been planning to travel into Europe side last month, but due to this chaos and the war, there is a lot of changes in the schedule itself.
And some of the schedule I was also thinking of to travel locally as well, but because of the war, the petrol crisis, which was being a rumor said at a later stage, but due to the lines, petrol been increasing, all those, we have to divert all our plans, even flight charges have been increased. And now we are thinking to go locally somewhere to travel instead of going traveling outside of India. हमें राजस्थान जाना था और नैनीताल भी साथ में जाना था। नैनीताल इसलिए कि वहाँ पे अभी थोड़ा कोल्ड होगा, बट अभी नहीं जा पा रहे हैं वॉर की वजह से। तो अभी तो हम लोग कैंसिल ही कर रहे हैं। अभी हम लोग इधर ही लोकल में चिराला या फिर कहीं पास में ही घूम के आ जाएंगे। अभी कैंसिल कर रहे हैं क्योंकि वॉर की वजह से हम लोग को प्रॉब्लम हो रही है। टिकट्स वगैरह बहुत महंगी हो गई है। దేశీయ టూరిజం పెరుగుదలతో హోటల్స్, ట్రావెల్ ఆపరేటర్లు, లోకల్ ట్రాన్స్పోర్ట్, గైడ్స్ వంటి వివిధ రంగాలపై ఆధారపడ్డ వాళ్లకు ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారులు, హోమ్ స్టే నిర్వాహకులు కూడా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు పర్యాటక రంగ నిపుణులు. టూరిస్టుల రద్దీతో కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడం, ట్రాఫిక్ సమస్యలు, పర్యావరణ ఒత్తిడి వంటి సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు సస్టైనబుల్ టూరిజంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. సో ఎట్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ మనకు చూడొచ్చు, ఇది వార్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి సో మన ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఇండియాలోనే చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. మీకు హిల్ స్టేషన్స్, డెజర్ట్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో నాకు నచ్చిన ప్లేస్ హిమాచల్ ప్రదేశ్. నేను హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకుంటున్నాను. వెస్ట్ ఏషియా వార్ ప్రపంచానికి సంక్షోభాన్ని తెచ్చిపెడుతున్న భారత టూరిజం రంగానికి గోల్డెన్ అవకాశాన్ని అందిస్తుంది. విదేశీ ప్రయాణం కంటే దేశీయ ప్రయాణమే బెస్ట్ అనే భావన ఇప్పుడు ప్రజల్లో బలపడుతోంది. భవిష్యత్తులో కూడా కొనసాగితే భారత పర్యాటక రంగం ఇండస్ట్రీ మరింత ఎదుగుతుందని తెలిపారు ఎక్స్పర్ట్స్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ ఏసీ బస్సులకు ఆదరణ పెరుగుతోంది. రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు ప్రజలు. ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్ ఏసీ జర్నీని కోరుకుంటున్నారు. మెట్రో రైలు సేవలు లేని రూట్లలో ఏసీ బస్సులను నడపాలని కోరుతున్నారు ప్రయాణికులు. సమ్మర్ సీజన్తో పాటు పెట్రోల్, డీజిల్ సంక్షోభంతో ఏసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణికులకు ఆఫర్లను అందిస్తోంది ఆర్టీసీ. సమ్మర్ సీజన్ మొదలైందంటే రోడ్డు ప్రయాణం నరకంగా మారుతుంది. ప్రస్తుతం ఎండలు పెరిగిపోతుండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. జంట నగరాల పరిధిలో 3200 బస్సులు ఉన్నాయి. 20 లక్షల మంది ప్రయాణికులు గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ సేవలు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఏసీ జర్నీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు ప్రయాణికులు. అయితే సమ్మర్ సీజన్ లో మరిన్ని ఏసీ బస్సులు పెంచాలని, మెట్రో లేని రూట్లలో నడపాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. ప్రతి ఏడు ఎండాకాలం పెరుగుతాయి. సీట్ దొరికితే హాయి, దొరకకపోతే కష్టం. మేము దిల్సునార్లో ఉంటాం కనుక, దిల్సునార్ వనసలిపురం సైడ్ ఉంటాం కనుక అక్కడ ఏమి ఏసీ బస్సులు లేవు. ఏసీ బస్సులు ఏమైనా సికింద్రాబాద్ నుంచి మన ఇక్కడికి ఎయిర్పోర్ట్కే ఉన్నాయి, లేదంటే అటు ఎల్బీ నగర్ నుంచి ఉన్నాయి. అబిట్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఈవినింగ్ పూట అయితే ఫుల్గా ఉంటాయి. ఫుల్గా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ జనాలని చూసి ఆపరు. ఇంకా బస్సెస్ అసలుకి లేవు ఏసీ బస్సెస్. కావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ హైత్ నగర్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు కదా. వెళ్ళే వాళ్ళు ఒకవేళ మేము కాకపోయినా కొంతమంది జెంట్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేడీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటే బెటరే. కబడ్డీ కూడా కల్పనకి వెళ్ళి హ్యాబిట్స్కి వస్తాం, మళ్ళీ నైట్ హ్యాబిట్స్ నుండి కల్పనకి వెళ్తాం. బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక రాత్రిపూట ఇక మామూలుగా వాళ్ళు టైంకి వెళ్ళిపోతారు. కొత్త డ్రైవర్, కొత్త కండక్టర్లు వస్తున్నారు, తొందరగా వెళ్ళిపోతున్నారు. ఏసీ రూట్ అంటే కష్టం. అది ఆ రూట్ చిన్నది కదా. కల్పన, గాంధీనగర్, అశోక్ నగర్ చాలా చిన్న కంజెస్ట్ ఇది ఉంటుంది, ఏరియా చిన్నది. అది సమ్మర్ కొంచెం ఆల్రెడీ ఇప్పుడే ఇంకా ఎర్లీ సమ్మర్లోనే హీట్ చాలా ఎక్కువ ఉంది. నేను గవర్నమెంట్కి ఒకవేళ చెప్పేది, స్టూడెంట్స్ పాసెస్ ఏసీ బస్సెస్లో కొంచెం వాళ్ళు అలో చేయాలి. ఎందుకంటే మాకు వాళ్ళు అలో చేయరు. స్టూడెంట్ పాస్ ఓన్లీ నార్మల్లీ ఆర్డినరీ బస్సెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వాటికే నడుస్తుంది. మెట్రో డీలక్స్ అండ్ ఏసీ బస్సెస్కి స్టూడెంట్ బస్ పాస్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఏసీ బస్సెస్ ఇప్పుడు నీడ్ ఉంది కాబట్టి సమ్మర్లో, సో వాళ్ళు కొంచెం గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది.
ఎండాకాలం ప్రారంభం నుంచే ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. దీంతో 30% టికెట్ పైన డిస్కౌంట్ ఇస్తోంది ఆర్టీసీ సంస్థ. ఏసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ రేటు తగ్గుతుందన్నారు అధికారులు. 3 నెలలు మెట్రో డీలక్స్, లగ్జరీ ఏసీ బస్సుల్లో ఆఫర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎయిర్పోర్టుకు 5 రూట్లలో 50 పుష్పక్ బస్సులు ఉన్నాయి. 40 బస్సులు హైటెక్ సిటీ, జేఎన్టీయూ, వేవ్రాక్ రూట్, సికింద్రాబాద్, కొండాపూర్, బాచ్పల్లి, గచ్చిబౌలి ఏరియాల్లో ఏసీ బస్సులు నడుస్తాయని తెలిపారు అధికారులు. మనకి పుష్పక్ ఎయిర్పోర్ట్ ఎక్స్క్లూజివ్గా 5 రూట్లు ఉన్నాయి. అందులో 50 బస్సులు ఎక్స్క్లూజివ్గా తిరుగుతాయి. అది కాకుండా వేరే రూట్స్లో కూడా ఇంకో 40 బస్సులు ఉన్నాయి. మేజర్గా మనకి హైటెక్ సిటీ కనెక్టివిటీ అంటే సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ, అట్లాగే జేఎన్టీయూ నుంచి వేవ్రాకు, ఈ విధంగా మేజర్ రూట్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అక్కడ డిమాండ్ బాగుంది మనకి. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల మన టీజీఎస్ఆర్టీసీ ఒక ఆఫర్ని కూడా తీసుకురావడం జరిగింది. అన్ని మెట్రో డీలక్స్ అండ్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో మెట్రో ఎక్స్ప్రెస్కి ఈక్వల్గా చేయడం జరిగింది పేరు. సో ఈ ఛార్జీలు బాగా 5 రూపీస్ టు 15 రూపీస్ అనేది మనం తగ్గించడం జరిగింది. సో ఈ యొక్క 3 months ఆఫర్ ఉంటుంది. ఇది సమ్మర్ ఆఫర్. మెట్రో డీలక్స్ అండ్ మెట్రో లగ్జరీ ఏసీలో ప్రయాణించి తక్కువ రేట్లకే ప్రయాణించి మీరు ఈ యొక్క ఈ 2 ప్రోడక్ట్లను కూడా మీరు ఆదరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందే అవకాశం ఉందన్నారు ఆర్టీసీ అధికారులు. పెట్రోల్ ఖర్చులు పెరిగిన సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఫుల్ గా ఉంటుంది. దీంతో ఏసీ, డీలక్స్ బస్సుల్లో ప్రయాణికులు 30% టికెట్ ఆఫర్ ఇస్తుండటంతో ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. టికెట్ మీద 30% ఆఫ్ ఉంది మేడం. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి మీరు రాగలరని కోరుతున్నాను. డీలక్స్ బస్సులో ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ సమానం అయింది మాది కూడా. ఇదివరకు డీలక్స్ బస్సు ఉండే 10 రూపీస్ ఎక్కువ అన్నాక అమ్మ అంటుండే. ఇప్పుడు కొంచెం దాంట్లో ఎక్స్ప్రెస్ కంపేర్ అయింది డీలక్స్ కూడా. ఏదైనా జాబ్స్ కానీ వెళ్ళడానికి కానీ టైం సేవ్ అవుతుంది. అందులో ఎండాకాలం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రష్ ఉంటుంది. ట్రాఫిక్ గమనిస్తే ఈ ట్రాఫిక్ అనేది కూడా అనుకూలంగా ఉన్నది. ఈ బస్సులు ఇక్కడ టైం సేఫ్ అవుతుంది, వర్క్ చేసుకోవచ్చు. 2000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఏసీ బస్సులను తీసుకొస్తామన్నారు ఆర్టీసీ అధికారులు. తక్కువ ధరకే ఏసీ బస్సు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో గ్రేటర్లో మరిన్ని పొల్యూషన్ ఫ్రీ ఏసీ బస్సులు తిరుగుతాయన్నారు. నగరంలో ఎంటర్టైన్మెంట్ కు నయా ట్రెండ్ వచ్చేసింది. థియేటర్ అంటే సినిమా చూసే ప్రదేశం మాత్రమే అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అదే థియేటర్ స్పెషల్ మూమెంట్స్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే ప్రైవేట్ స్పేస్ గా మారుతోంది. రెంట్ థియేటర్ కాన్సెప్ట్ సిటీలో వేగంగా విస్తరిస్తోంది. బర్త్డేలు, యానివర్సరీలు, ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి ఇలా ప్రతి అకేషన్ ను మినీ థియేటర్లు బుక్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సిటీ ప్రజలు. నగరంలో రెంట్ థియేటర్ ట్రెండ్కు యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు మంచి స్పందన లభిస్తోంది. సాధారణంగా థియేటర్ అంటే పబ్లిక్ తో కలిసి సినిమా చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మినీ థియేటర్ కాన్సెప్ట్ రావడంతో ప్రైవేటుగా స్క్రీన్ ను బుక్ చేసుకోవచ్చు. 3 గంటల స్లాట్లుగా థియేటర్ ను అద్దెకు ఇస్తూ ఉండడంతో బుక్ చేసుకుని స్పెషల్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. రెంట్ థియేటర్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు నిర్వాహకులు. 2 సంవత్సరాలలో నగరంలో 5 బ్రాంచులు ఓపెన్ చేశామన్నారు. తమ దగ్గర డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నాయని 2 నుంచి 3, 10, 15, 20 మంది చూసేలా ఏర్పాటు చేశామన్నారు. అకేషన్ ను బట్టి డెకరేషన్ చేస్తామని తెలిపారు. బర్త్డేలు, యానివర్సరీ, గెట్ టుగెదర్, కిట్టి పార్టీస్, కార్పొరేట్ మీటింగ్స్ కోసం వన్ స్టాప్ డెస్టినేషన్ కు బుక్ చేసుకుంటున్నారని తెలిపారు నిర్వాహకులు. 2 years బ్యాకే మేము ఇది స్టార్ట్ చేసాం. సో వితిన్ 2 years మేము ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 5 బ్రాంచెస్ పెట్టాము. ఒకటి కేపీహెచ్బి, గచ్చిబౌలి, విద్యానగర్, ఈసీఎల్, ఎస్ఆర్ నగర్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో ప్రతి థియేటర్లో డిఫరెంట్ థియేటర్స్ ఉంటాయి, డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి. సో 3 మెంబర్స్కి, 2 మెంబర్స్కి, 15 మెంబర్స్కి, 20 మెంబర్స్కి అలా సపరేట్ రూమ్స్ ఉండి సపరేట్ డెకరేషన్స్ ఉంటాయి. ప్రతి బ్రాంచ్లో సేమ్ డెకరేషన్ ఉండదు, ప్రతి బ్రాంచ్లో డిఫరెంట్ డెకరేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కిడ్ బర్త్డే కానీ లేకపోతే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలన్నా కానీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు ప్రైవేట్ థియేటర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. స్పెషల్ అకేషన్స్ ను మెమరబుల్ గా మార్చుకోవాలని థియేటర్లను బుక్ చేసుకుంటున్నారని తెలిపారు నిర్వాహకులు. పెద్ద స్క్రీన్ పై పర్సనల్ వీడియోలు, ఫోటో స్లైడ్ షోలు ప్రదర్శించేలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ప్లాన్ చేస్తామన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తక్కువ ఖర్చుతో ఫుల్ ఎంజాయ్ చేయవచ్చన్నారు నిర్వాహకులు.
యాక్చువల్లీ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, బ్రైట్ టు బి సెలబ్రేట్ చేయడం కోసం అని చెప్పేసి చాలా ప్లేసెస్ వెతికాము. మాకు కొంచెం ఎంజాయ్ చేయడానికి, ఇలా అఫోర్డ్గా ఉండడానికి ప్రైవేట్ స్పేస్ కోసం అని చెప్పేసి ప్రైవేట్ థియేటర్స్ కూడా చాలా సెర్చ్ చేసాము. కానీ మాకు బడ్జెట్లో మాకు ఫేవరబుల్గా అండ్ ఆల్సో డెకరేషన్ ఇంత నీట్గా మేనేజబుల్గా ఎంత క్లీన్గా ఉండేటట్టు మాకు దొరికింది ఈ ప్లేస్. అండ్ ఆల్సో వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్ అవర్ ప్రీషియస్ మూమెంట్స్. రెంటెడ్ థియేటర్లో పెద్ద స్క్రీన్తో పాటు హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్, రిక్లైనర్, కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుందన్నారు నిర్వాహకులు. రెంట్ థియేటర్లకు 1500 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని, గంట నుంచి 3 గంటల వరకు బుక్ చేసుకోవచ్చన్నారు. అయితే థియేటర్ సైజ్, సౌకర్యాల ఆధారంగా ధరలు పెరుగుతాయన్నారు. బెలూన్స్, బ్యాక్ డ్రాప్స్, థీమ్ సెటప్స్తో పాటు కేక్ కటింగ్, పార్కింగ్ ఎఫెక్ట్, స్మోక్ ఎంట్రీలు, ఫోటోగ్రఫీ, వీడియో కవరేజ్, కస్టమైజేషన్ వంటి సేవలను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉండటంతో రెంట్ థియేటర్లకు డిమాండ్ పెరిగిందన్నారు నిర్వాహకులు. సో 1500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు యాడ్ ఆన్ చేసుకునే దాన్ని బట్టి మీకు ప్రైజింగ్ అనేది వేరీ అవుతుంది. సో యాడ్ ఆన్స్లో మీరు ఫోటోగ్రఫీ యాడ్ చేసుకోవచ్చు, కేక్ యాడ్ చేసుకోవచ్చు, ఫాగ్ ఎంట్రీ యాడ్ చేసుకోవచ్చు, కోల్ ఫైర్ యాడ్ చేసుకోవచ్చు. అలా మల్టిపుల్ సర్ప్రైజ్ థీమ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు థియేటర్లో. ప్రతి స్లాట్ 3 అవర్సే ఉంటుందండి. వై? బికాస్ 3 అవర్స్ ఎందుకంటే వచ్చిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, మూవీ చూడాలి అనే మేజర్ కాన్సెప్ట్ మీద ఇది ఉంది కాబట్టి సో కంపల్సరీ 3 అవర్స్ స్లాటే కస్టమర్ అనేది బుక్ చేసుకోవాలండి. నగరంలో రెంట్ థియేటర్ కాన్సెప్ట్కు డిమాండ్ పెరిగిందన్నారు నిర్వాహకులు. తక్కువ ఖర్చుతో ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చన్నారు.